అండి ఉంటే బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాము. మరి మీలో ఎంతమంది న్యూ సాంగ్ చూసారండి? పోస్టర్స్ ప్రతి ఒక్కరూ చూసామండి. లైవ్లో ఉన్నవారు చూసారా అండి? మీరు లైవ్ చాట్ ద్వారా మాకు తెలియజేయచ్చు. ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారండి? సాంగ్ చూడడానికి ఎదురు చూస్తున్నారు. నేనైతే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు మన అందరూ కలిసి పాట పాడుకోవచ్చు అని ఎదురు చూస్తున్నాను. ఒక చిన్న ముక్క వినాలని ఎంతమందికి ఉందండి? నిజంగానండి? అయితే ఒక్క మాట అందులోంచి మనందరూ సండే వాళ్ళకన్నా మనందరూ స్పెషల్, సండే వచ్చే వాళ్ళకన్నా అందులోంచి ఒక లైన్ మనందరూ నేర్చుకొని పాడేద్దామా అండి? పాడదామా అండి? అయితే ఈ సమయంలో అందులో ఉన్న అనుపల్లవి ఒక్కసారి విందాం. ఎంతో చక్కని అర్థమున్న పాట అండి ఇది. క్రిస్మస్కు మాత్రమే కాదు, సంవత్సరం అంతా పాడుకోగలిగే ఒక అద్భుతమైన ఆరాధన పాట. ఎందుకంటే సామాన్యమైన వ్యక్తులను, సామాన్యమైన జీవితాలను మార్చివేయగలడు దేవుడు అని చెప్పి మనకు నేర్పించే ఈ పాట ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతూ ఉన్నాం కదా. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒక సామాన్యుడు, ఒక జాలరైన పేతురును తన పని తను చేసుకుంటున్నాడు. అటువంటి పేతురుని ఎన్నుకున్నాడు ప్రభువు. ఎన్నుకొని పేతురు నీ వలలు విడిచిపెట్టి నాతో రా అనగానే ఏం చేశాడు? పేతురు వలలు విడిచిపెట్టి యేసయ్యతో వచ్చాడు. ఇప్పుడు వరకు చేపలు పట్టే జాలరివి, సామాన్యుడివి, నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను నిన్ను మారుస్తానని చెప్పి ఒక సామాన్యుడైన పేతురును పిలుచుకోక ముందే ఒక అద్భుతాన్ని తన జీవితంలో కూడా చేశాడు ప్రభు. అదేంటంటే మనం చూసినట్లయితే రాత్రంతా కూడా వల వేశాడు పేతురు. రాత్రంతా చేపల కోసం ఎదురు చూశాడు. అది మనం సామాన్యంగా ఒక స్టోరీలా చెప్పేసుకుంటాం. కానీ తన లైఫ్, తన ఫ్యామిలీ, తన యొక్క సిచ్యువేషన్లోకి మనం వెళ్తే కనుక ఒక జాలరి జీవితం ఎటువంటిది ఉంటుందో. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ కోసం కాల్ చేస్తూ ఉంటారండి. ఏమనంటే, మా హస్బెండ్, మా బ్రదర్ వీళ్ళు వేటకి వెళ్ళారండి, అక్కడ సిగ్నల్స్ ఉండవు, అక్కడ ఏం ఉండవు, తిరిగి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా వస్తారో తెలియదు, వారి కష్టాలు ఎంతో భయంకరమైనవి, తిరిగి వేటతో వస్తారో తిరిగి ఖాళీ చేతులతో వస్తారో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పేతురు కూడా ఎంతో ఆశతో రాత్రంతా కూడా వల వేసి ఎదురు చూసి ప్రభు ఆ దోణి ఎక్కిన తర్వాత అక్కడ వల వేయని చెప్తే, ప్రభువా రాత్రంతా కూడా నేను వల వేశాను కానీ ఒక్క చేప కూడా రాలేదయ్యా. ఇది మనం మామూలుగా ఒక డైలాగ్ లాగా చెప్పుకుంటాం, కానీ పేతురు యొక్క ఎమోషన్ మనం అర్థం చేసుకుంటే, అయ్యా రాత్రంతా నేను ఎదురు చూశాను, రాత్రంతా ప్రయత్నించానయ్యా, ఒక్క చేపైనా నా వలలో పడలేదు, కానీ నీ మాట చొప్పున నేను వలవేతునని వల వేసినప్పుడు వలలు పిగిలిపోయే అంత గొప్ప ఆశీర్వాదం పేతురు పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రయత్నాలు, మన సొంత ప్రయత్నాలు ఎంతగా మనం చేసినా సరే వలలో ఒక చేపైనా, చేతిలో ఇంత లాభమైన, రేపటి దినాన్ని కూర్చుని ఒక నిరీక్షణైనా మన జీవితంలో లేదేమో. ప్రభు ఇచ్చిన వాగ్దానం చెప్పున అడుగు ముందుకు వేద్దాము. మనం విశ్వాసంతో ప్రభు నామాన్ని మహింపరచగలం. ఈ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా మరి ఆ బోట్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి కదండి. మరి మనకు చాలా కొత్తగా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ అంతా వేరు కదా సిటీలో. అయితే ఆ ప్రాంతం అంతా కూడా జాలర్లు వారందరూ కూడా వలలు పట్టుకొని తిరిగి వస్తూ ఉంటే మేము చూస్తున్నాం అనమాట. అసలు ఎవరికి వస్తాయి చేపలు, ఏం తీసుకొస్తారని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. అయితే చూస్తూ ఉన్నప్పుడు అలాగే ఒక తెలిసిన వాళ్ళు అలాగే వారి బోట్తో వస్తున్నప్పుడు ఏమొచ్చాయి అన్నా అని అడిగితే, ఈరోజు ఏం రాలేదు తల్లి అన్నారు. చాలా వేదన వాళ్ళ ముఖంలో నాకు కనిపిస్తూ ఉంది, ఆ హోప్లెస్నెస్, ఆ బాధ. అప్పుడు నేను అనుకున్నాను, పేతురు ఒక పరిస్థితి కూడా ఇదేనేమో, తన ఇంటికి వెళ్ళి ఇలాగ చెప్పాలనుకుని ఉంటాడు, కానీ ప్రభు ఆ పరిస్థితిని మార్చేశాడని. హల్లెలూయా. ఈరోజు మీరు తిరిగి ఇంటికి వెళ్ళి తిరిగి కాల్ చేసి మంచి న్యూస్ చెప్పనేమో అని మీరు అనుకుంటున్నారేమో. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. శుభవార్త మీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మంచి వార్త మీరు చెప్పబోతా ఉన్నారు. పరిస్థితులను మార్చు దేవుడు. అది ఎప్పుడు చేయగలమండి? ఆ మంచి వార్త మనం ఎప్పుడు వినగలము? ఎప్పుడైతే ఆయన మాట చొప్పున మనము అడుగు వేస్తాము. ఈ మాట ఒక్కసారి మనందరం నేర్చుకుందాం. సండే వాళ్ళు వచ్చి నేర్చుకునే లోపల మనం ఫస్ట్ పాడేద్దాం, ఓకేనా అండి? లిరిక్ ఏంటంటే, కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయ్యా. ఒకసారి చెప్దామా అండి? కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయ్యా.
ప్రభువు చేసిన మేళ్ళు చూశాక చెప్పకుండా ఎలా ఉండగలమండి, పాడకుండా ఎలా ఉండగలము? ఇదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు మేలు చేస్తాడని, మేలు చేశాడని నమ్ముతూ కృతజ్ఞతతో ఈ పాటలో ఎక్కివిద్దాం. మొదటిసారి నేను పాడతాను, రెండోసారి మనం కలిసి పాడదాము. బిగ్గరగా పాడండి, అందరూ కలిసి దేవుని మహింపరుద్దాం. కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయ్యా. కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయ్యా. మీరు ఇంకొకసారి. కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయ్యా. ఉన్నవాడవు నీవే మాకు అన్ని వేళల అండవు నీవేనయ్యా. ఉన్నవాడవు నీవే మాకు అన్ని వేళల అండవు. కన్న వాటిని పాడతామా? కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము చేయతే చెప్తారా? కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయ్యా. ఇప్పుడు మీరు ఒక్కరే పాడతారా? మనందరూ కలిసి మైక్స్ లేకుండా బిగ్గరగా పాడదాం. నిజంగా ప్రభు చేసిన మేళ్లను నేను చెప్పకుండా ఉండలేను అని నమ్మే ప్రతి ఒక్కరు బిగ్గరగా పాడదాం. కన్న వాటిని కన్న వాటిని లేకుండా మరి మేము ఉండలేమయా. కన్న వాటిని చెప్పలేకుండా మరి మేము. నేనైతే ఉండలేను, మీరు ఉండగలరా? పాడదాం. చెప్పలేకుండా మరి మేము ఉండలేమయా. కన్న వాటిని. పైన వారు కూడా పాడతారా మాతో? ఉండలేమయా. కన్న వాటిని మరి విన్న వాటిని చెప్పలేకుండా మరి మేము ఉండలేమయా. ఎంతమందికి నచ్చిందండి? మిగతా పాట ఇంకా ఎక్కువ మీకు నచ్చుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఆదివారము సాయంకాలం ఈ సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ పాట మీరు అందరూ కూడా విని దీవించబడతారని, అనేక మందికి నిరీక్షణ లేని వారికి పాటను పంపించి ఈ సంతోషంలో వారిని కూడా పాలుభాగస్తులుగా చేస్తారని నమ్ముతా ఉన్నాము. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం, మన దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.